ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే స్మూత్గా ఉండే రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. రవ్వ అనేది ఇలాగా స్లోగా మంట పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. రవ్వ అనేది ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల దాకా గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కొబ్బరి చిప్పను అయితే తీసుకున్నానండి. అది ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల రవ్వ లడ్డు అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా బాగా మూడిటిని బాగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నేతిలో ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పంచదార తీసుకుంటే సరిపోతుందండి. 1 గ్లాస్ పంచదార, 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకుందాం. అలాగే 3 యాలకులను కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకుందామండి. ఇలా వస్తే సరిపోతుందండి. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక బేషన్లో బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, అందులోనే ఈ మరిగించుకున్న పంచదార మిశ్రమాన్ని కూడా వేసేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరిని కూడా వేసేసుకొని బాగా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు రవ్వ లడ్డూలు అనేది చుట్టుకుందామండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా రవ్వ లడ్డు అనేది చుట్టుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. మినిమం ఒక 10 డేస్ అయినా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయినట్టే. నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.